ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. చాలామంది భక్తులు మన ఛానల్ చూస్తున్నవారు ఒకటే ఒక ప్రశ్న, మేడం గారు మాకు దగ్గర టికెట్స్ లేవు, తిరుపతి వచ్చి డైరెక్ట్గా మేము తిరుపతిలో టికెట్లు తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే ఏ దర్శన్ టికెట్ తీసుకోవాలి, 300 రూపాయల దర్శన్ టికెట్ ఆఫ్లైన్లో ఇస్తున్నారా, ఒకవేళ ఇస్తే తిరుపతిలో మాకు సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ నెలకి సంబంధించి టికెట్లు ఏమైనా దొరుకుతాయా, అలాగే ఆన్లైన్లో మేము బుక్ చేసుకోలేకపోయాము, అదనపు ఎక్స్ట్రా 300 రూపీస్ టికెట్లు మరలా ఆన్లైన్లో ఏమైనా విడుదల చేస్తారా, ఈ ప్రశ్నలన్నీ కూడా నన్ను అడుగుతున్నారు. వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, భక్తులు ఎవరైనా కూడా ఆన్లైన్లో మాత్రమే 300, 500 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా మీరు 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు పొందలేరు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఎప్పుడు కూడా అదనపు ఎక్స్ట్రా దర్శనం టికెట్లు అనేది రెండోసారి ఆన్లైన్లో టీటీడీ వారు ఎప్పుడు విడుదల చెయ్యరు. ఇప్పటిదాకా అది జరగలేదు. ఇది మీ అందరికీ సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏమిటి, ఎవరైనా కానీ తిరుపతి వచ్చి దర్శనం టికెట్ లేని వారు దర్శనం టికెట్ తీసుకోవాలి అనుకుంటే మీకున్నవి రెండే రెండు దారులు. ఒక దారి సర్వ దర్శనం టోకెన్లు. అది ఎక్కడ ఇస్తారు చూడండి, ప్రతిరోజు తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటలకి తిరుపతిలోని నేను చెప్పబోయే ఈ కౌంటర్లు ఓపెన్ చేస్తారు. మొట్టమొదటి కౌంటరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఓపెన్ చేస్తారు. రెండవది శ్రీనివాసము ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసంలోని, మూడోది అలిపిరి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్. ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో టీటీడీ యాజమాన్యం వారు కౌంటర్లు ఓపెన్ చేస్తారు. ఇక దివ్య దర్శనం టోకెన్లు అంటే ఇవి నడక మార్గం వాళ్ళకి ఇస్తారు. ప్రస్తుతం అయితే అలిపిరి నడక మార్గం భక్తులకి ఎవరికీ కూడా దర్శన టోకెన్లు ఇవ్వటం లేదు. కేవలము వారు కావాలి అనుకుంటే భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఇక శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే 50వ మెట్టు దగ్గర ఇస్తున్నారు. 1250వ మెట్టు దగ్గర మీరు స్కాన్ చేయించుకోవాలి. ఇది ఈ 2 మార్గాలు. ఇక మీ అందరికీ కూడా మూడో మార్గం ఏమిటి, తిరుమల కొండపైన వెళ్ళాక సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా ఎవరైనా కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఆఫ్లైన్ విధానం ద్వారా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఆ విధానం ద్వారా మీ అందరికీ కూడా కళ్యాణము, సుప్రభాతము, తోమాల, ఇతర ఏ సేవలు ఉంటే ఆ సేవా టికెట్లు మీరు పొందవచ్చు. ఇది ఉన్నటువంటి మూడో మార్గము. ఇక 4వ మార్గం ఏమిటి, ప్రతిరోజు కూడా తిరుపతిలోని అలిపిరి దగ్గర గోశాలలో హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం టికెట్లు భక్తులు ఎవరైనా కానీ ఉదయము 8 గంటల లోపల కౌంటర్లలో ఉంటే కనీసం 100 మందికి హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం పేరు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఈ హోమం అయిపోయిన తర్వాత ఉదయం 9:30 నుంచి 11 గంటలకి హోమం అయిపోతుంది. 11 తర్వాత మీరు తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం అనేది 1600 రూపాయలు ఉంటుంది. ఒక వ్యక్తికి 800 పడుతుంది అన్నమాట. సో ఈ 4 విధాలు నాకు తెలిసి నేను చెప్తున్నది కన్ఫాము. తిరుపతి వచ్చి మీరు చేయగలిగేది 1 సర్వదర్శనం టోకెన్లు, 2 నడక మార్గం దివ్య దర్శనం టోకెన్లు, 3 హోమము, 4 సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి కళ్యాణం, సుప్రభాత సేవ తీసుకోవచ్చు. ఓకేనా. ఈ సర్వదర్శనము, దివ్య దర్శనము ఫ్రీ టోకెన్లు. ఇక సిఆర్ఓ ఆఫీస్లో అయితే ఎంత ఉంటే అంత ప్రైస్. కళ్యాణం అనుకోండి 500, సుప్రభాతం అనుకోండి 120, అట్లా ఎంత ఉంటే అంత ఆ ప్రైజ్ అన్నమాట. ఈ హోమం అనుకోండి మనిషికి 800 పడుతుంది. ఇవి ఉన్నటువంటి 4 మార్గాలు తిరుపతిలోకి వచ్చి మీరు చేసుకోగలిగింది. లేదు ఇంక ఇవన్నీ మాకు వద్దు అంటే తిరుమల కొండపైన డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీరు ఈ టోకెన్లు తీసుకోకుండా కూడా వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే 8 గంటల దర్శన సమయం పడుతుంది. ఈ సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు అనుకోండి 3 గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది. ఓకేనా. ఇది ఉన్నటువంటి బేసిక్ పాయింట్లు మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ ఫ్రీ దర్శనమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళి చేసుకోవచ్చు. అదే సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు అనుకోండి విత్ టోకెన్ ఫ్రీ దర్శనం అనమాట. అది వితౌట్ టోకెన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళేది. సర్వదర్శనం, దివ్యదర్శనం విత్ టోకెన్ కాబట్టి మీకు తొందరగా అయిపోతుంది. అర్థమైందా? సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.